హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాణి. వెల్కమ్ టు మై ఛానల్ సత్యగంగా సైన్స్ వరల్డ్. ఇది ఆల్రెడీ పత్రరంధ్రం గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. దీన్ని పనిచేసే విధానం ఒకసారి మళ్ళీ చూద్దాం. వీటిని మనం చూసుకుంటే ఇవి రక్షక కణాలు అంటారు. ఇవి మనకి రెండు రక్షక కణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని రక్షక కణాలు ఉంటాయి అనేది కూడా క్వశ్చన్ అడగొచ్చు. మనకి రక్షక కణాలు అనేవి రెండు కనిపిస్తూ ఉంటాయి. ఈ మిడిల్లో ఉన్న ఈ హోల్ని మనము పత్రరంధ్రం అంటాం. ఈ చుట్టూ ఉన్న గ్రీన్ కలర్లో కనిపించేవి హరిత రేణువు. ఈ రక్షక కణాలు అనేవి మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరమైనప్పుడు ఈ రక్షక కణాలలోనికి నీరు ప్రవహించి ఈ రక్షక కణాలు అనేవి ఉబ్బి ఈ పత్రరంధ్రం అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది పత్రరంధ్రంలోనికి, ఆక్సిజన్ అనేది బయటికి ఇలా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం లేనప్పుడు ఈ నీరు అనేది రక్షక కణాలలో నీరు అనేది కుచించుకుపోయి మన పత్రరంధ్రం అనేది క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ పత్రరంధ్రాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. మరి నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నైట్రోజన్, భాస్వరం, ఇనుము మరియు మెగ్నీషియం వంటి ఇతర పదార్థాలు నేల నుండి తీసుకుంటాయి. ప్రోటీన్లు, ఇతర పదార్థాల సంశ్లేషణకు నత్రజని అవసరమైన మూలకం. ఇది అకర్బన నైట్రేట్ల రూపంలో తీసుకోబడుతుంది లేదా వాతావరణ నత్రజని నుండి బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడిన సేంద్రియ సమ్మేళనాల రూపంలో తీసుకోబడతాయి. మనకి నెక్స్ట్ జీవుల్లో ఆహారం, దానిని పొందే విధానాలలో వ్యత్యాసాల కారణంగా వివిధ జీవులలో జీర్ణ వ్యవస్థ వివిధ రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీబాని చూసుకుంటే ఇది మనం ఏకకణ జీవికి ఉదాహరణగా చెప్పవచ్చండి. పారామీషియం 1 అమీబా. ఈ అమీబా అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఓన్లీ ఒక కణం మాత్రమే ఉంటుంది దీనిలో. మనం చూసుకున్న దీనికి ఒక షేప్ అంటూ ఉండదండి. ఒక స్పెసిఫిక్ దీనికి పర్టికులర్ షేప్ అనేది ఉండదు. డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఒక ఆకారం అనేది దీనికి ఉండదండి. ఎక్కడైతే ఆహారం అనేది కనిపించిందో వెంటనే దాని మిథ్యాపాదాలను ఆహారం ఉన్న చోటకి సూడోపోడియాస్ అంటారు. వీటిని ముందుకు వేళ్ళ వంటి నిర్మాణాలను ఈ ఆహారం చుట్టూ ఆహార రేణువు చుట్టూ ఆవరించి ఆహార రిక్తికను ఏర్పరుస్తుంది. మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇది మనం కనిపిస్తున్న ఈ పిక్చర్లో కనిపిస్తుంది. ఇది కేంద్రకం. ఈ కేంద్రకం నెక్స్ట్ ఈ ఆహారం ఉంది. ఈ ఆహారం దగ్గరికి వేళ్ళ వంటి నిర్మాణాలను పంపిస్తుంది. దాని ఆహారం మొత్తం చుట్టూ ఆవరిస్తుంది అన్నమాట. ఇలా ఆవరించడం వల్ల మొత్తం క్లోజ్ అయిపోయి ఇది ఒక ఆహార రిక్తికగా ఫామ్ అవుతుంది. ఈ ఆహార రిక్తికలో ఆహారం అనేది జీర్ణం కాబడి జీర్ణమైన ఆహారం ఏమవుతుందంటే ఈ కణద్రవ్యంలోనికి వ్యాపిస్తుంది. కణద్రవ్యంలోనికి వెళ్తుంది. కణద్రవ్యంలోనికి వ్యాపనం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఇవి శరీర ఉపరితలం నుండి బయటికి డిఫ్యూజన్ ద్వారా విధి వ్యాపనం ద్వారా బయటకు పంపించడం అనేది జరుగుతుంది. దీనికి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అమీబా. నెక్స్ట్ పారామీషియం మనం చూసుకుంటే నెక్స్ట్ చూడండి, అమీబా లాంటి ఏకకణ జీవులు శరీర ఉపరితలం నుండి తాత్కాలిక వేళ్ళ వంటి నిర్మాణాన్ని ఏర్పడి అవి ఆహార రేణువును చుట్టి ఆవరించి ఆహార రిక్తికి ఏర్పరచడం ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకుంటాయి. ఆహార రిక్తికి లోపల సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి కణద్రవ్యంలోనికి వ్యాపనం చెందుతాయి. మిగిలిన జీర్ణం కాని పదార్థం శరీర ఉపరితలానికి చేరి బయటికి పంపించబడుతుంది. ఏకకణ జీవికి మరొక ఉదాహరణ పారామీషియం. ఇది స్థిరమైన ఆకారం కలిగిన ప్రత్యేకమైన ప్రదేశం నుండి ఆహారాన్ని తీసుకుంటుంది. దీనికి ఒక స్థిరమైన ఆకారం ఉంటుందండి. అమీబా లాగా కాదు. దీనికి ఒక స్లిప్పర్ షేప్లో ఉంటుంది పారామీషియం. మీరు చూసుకుంటే శరీరం అంతటా వ్యాపించిన శైలిక చలనాల ద్వారా ఆహారం ఈ ప్రత్యేక ప్రదేశానికి చేరుతుంది. ఇదండి పార్ట్ 3 నోట్స్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.